హాయ్ అండి. మనం ఈరోజు నెయ్యి చేసుకుందాం. నెయ్యి అందరూ చేసుకునేదే. కాకపోతే ఏంటంటే నాకు ఎప్పుడూ ఒక డౌట్, ఎంత మేగడికి ఎంత వెన్న వస్తుంది, ఎంత వెన్నకి ఎంత నెయ్యి వస్తుందని. దానికోసమే ఈరోజు నేను అయితే చిన్న బుజ్జి వేయింగ్ మిషన్ కొన్నాను. దీంట్లో మనం చూద్దాం. సో ఈ బౌల్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మేగడ అసలు ఎంత ఉందో చూద్దాం మనం. మనకి 2 కేజీలు మేగడ వచ్చిందండి. ఈ 2 కేజీల మేగడికి వెన్న ఎంత వస్తుందో చూద్దాం. నేను ఎప్పుడూ మిక్సీలోనే వెన్న చేసేస్తానండి, తొందరగా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఎప్పుడు వెన్న చేసుకునేటప్పుడైనా జార్లోని ఒక గ్లాసు చల్లనీళ్ళు పోసుకుంటే, కూలింగ్ వాటర్, మనకి ఈజీగా వెన్న అయిపోద్దండి. చూసారండి, అయిపోయింది. ఒక్క 1 మినిట్లో అయిపోతుందండి. మనం ఏం కష్టపడక్కర్లే అసలు. దీన్ని నేను ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. వెన్న చూసారండి ఎంత దూదిలా ఉంది అసలు. చూసారండి ఎంత బాగా వచ్చిందో. వెన్నంతా ఒక్కసారి బాగా కడుక్కుందామండి. మళ్ళీ చల్లనీటిలో వేస్తున్నాను నేను మొత్తం 2 కేజీల మేగడిని 3 సార్లు మిక్సీ పట్టించానండి. ఇది ఒక్కసారి చల్లనీళ్ళు పోసుకొని ఒక్కసారి 2 సార్లు కడుక్కోవాలండి. నేను ఇది 2వ సారి కడుగుతున్నాను. మామూలుగా అసలు ఎండాకాలం అయితే మేము ఎప్పుడు ఈ మజ్జిగ పారబోయమండి. ఇందులోనే పెరుగు మిరపకాయలు వేసేస్తాం. మిరపకాయలు తెచ్చి ఊరబెట్టేస్తాం. భలే కమ్మగా ఉంటాయండి మిరపకాయలు. అసలు ఎంత మంచి వాసన వస్తాయో. వెన్నలతో నానబెట్టిన మిరపకాయలు అయితే మాత్రం చాలా బాగుంటాయి అసలు. ఇప్పుడు వెన్న అయితే ఎంత వచ్చిందో చూద్దాం. మేగళ్ళు 2 కిలోలు ఉన్నాయి కదండి. ఇప్పుడు వెన్న చూద్దాం. అసలు నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ వెన్న చేయడం. మా అమ్మమ్మ అయితే అసలు ఆదివారం పూట ఉదయాన్నే మొదలుపెట్టేవారండి మజ్జిగ కవ్వంతో. ఎంతసేపు చేసేవారో పాపం, ఎంత ఓపికో వాళ్ళకి. ఇప్పుడు మరి మనకి టైము లేదు, ఓపిక కూడా లేదు కదండి. అందుకే మిక్సీలు ఒక రౌండ్ తిప్పేసుకుంటే అయిపోతుంది. చూసారండి అసలు ఎంత టెక్స్చర్ అది ఎంత బాగుందో, మెత్త దూదిలా ఉంది. ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం నెక్స్ట్. చూసారు కదండి, మేగళ్ళు 2 కేజీలు వచ్చినాయి. వెన్న వచ్చేసి 1.5 కేజీ అయిపోయింది. ఒక 1/2 కేజీ తగ్గిపోయింది అప్పుడే. కాగేసరికి నెయ్యి ఎంత అవుతుందో చూద్దాం మనం ఇప్పుడు. ఈ వచ్చిన 1.5 కేజీలో నేను ఇంకొంచెం దొంగిలించేస్తున్నాను. నేను ఎప్పుడు వెన్న తీసినా కాస్త వెన్న ఉంచుతానండి. ఈ బ్రెడ్ కానీ దోశలు వేసుకోవడానికి కానీ దేనికొక దానికి పిల్లలు వాడతారు. మేము ఎప్పుడు బయట కొనుక్కోము. ఇది ఒక 2 వారాల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఈ లోపే అయిపోతుందిలేండి. మొత్తానికి 2 కేజీల మేగల్ని 1.5 కేజీ వెన్నది వేసాము. 1.5 కేజీ వెన్నలో నేను కొంచెం తీసి పక్కన పెట్టేశాను కాబట్టి ఇంట్లోకి. ఇప్పుడు 1.5 కేజీ వెన్న ఉందండి. ఇది నెయ్యి ఎంత అవుతుందో మనం చూద్దాం. చూసారు కదండి, వెన్న కరగడం మొదలైంది. ఒక 1 గంట సేపు పడుతుందండి వెన్న కాగడానికి. ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కానీ వెన్న నెయ్యి అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా 45 నిమిషాల నుంచి 1 గంట సేపు అయితే సమయం పడుతుంది. మరి ఎంత కమ్మటి వాసన వస్తుందో అండి, అసలు మంచి వాసన. నెయ్యి అంతా అడుగుని దాగుని మరుగుతూ ఉందండి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. చెప్పాను కదండి 45 మినిట్స్ టు ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. చూసారండి, కరెక్ట్గా ఒక 1 గంట పైనే అయిందండి. 1 గంటంపావు అయ్యింది. ఆల్మోస్ట్ అంతా మరిగిపోయినట్టే అయిపోయిందండి. ఇంకా ఆపేస్తాం. ఆల్మోస్ట్ ఇంకా మరిగిపోయి కొంచెం చల్లగా అయ్యాక అసలు ఇప్పుడు నెయ్యి ఎంత వెయిట్ వచ్చిందో మనం చూద్దాం. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం నెయ్యి తీసుకుందామండి. ఇది నేను మెజర్ చేసి మైనస్లో పెట్టాను. సో చూస్తున్నారు కదా, 0 ఉంది. ఇప్పుడు మనకు నెయ్యి ఎంత క్వాంటిటీ వచ్చిందో చూద్దాం. చూసారండి అసలు ఎంత బాగా మరిగిందో నెయ్యి. స్మెల్ కూడా చాలా బాగుందండి. అసలు గుమగుమలు ఆడిపోతుంది వాసన. 2 కేజీల మేగడ కదండి. 2 కేజీల మేగడ మనం మిక్సీ చేస్తే 1.5 కేజీ వెన్న వచ్చింది.
కేజీన్నర వెన్నలో మనం పావు కేజీ వెన్న తీసేసుకున్నాం ఇంట్లోకి. కేజీ-పావు వెన్న మరిగిస్తే నెయ్యి ఎంత వచ్చిందో ఇప్పుడు మనం ఇంకాసేపట్లో చూడబోతున్నాం. సుమారుగా ఎంత నెయ్యి వస్తుందని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. 630 గ్రాములు వచ్చిందండి నెయ్యి అయితే. చూస్తున్నారు కదా, స్వచ్ఛమైన నెయ్యి. ఇందులో ఏమీ కల్తీ అది కూడా లేదు, మన ఇంట్లో చేసుకున్నది. సో మనకి ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే 2 కేజీలు మేగళ్ళు ఉంటే కేజీన్నర వెన్న వస్తుందండి. కేజీన్నర వెన్నలో ఉంచుకుంటే మనం ఒక పావు తీసాను, తీయకపోయినా కూడా అంతే 600 గ్రాములు, అర కేజీకి ఎక్కువే అయింది. 600 గ్రాముల నుంచి 700 గ్రాముల మధ్యలో వస్తుంది నెయ్యి. మనకి ఇది జాగ్రత్తగా వాడుకుంటే ఒక నెల సరిపోతుంది. మొత్తానికి నెయ్యి చేసేసామండి మనం. 630 గ్రాములు వచ్చింది నెయ్యి, కల్తీ లేని నెయ్యి. ఇంట్లో చేసుకున్నాం మనం ఫ్రెష్గా చక్కగా. సో మనది మెయిన్ కాన్సెప్ట్ అయితే మనకి నెయ్యి ఎంత క్వాంటిటీ వస్తుందన్న దాని మీద నేను ఈ వీడియో చేశానండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.